అందరికీ నమస్తే అండి. పుష్ప బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో పక్కా డాబా స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ పన్నీర్ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి సూపర్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. నా ఫేవరెట్ కర్రీ ఇది. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా కట్లె పొయ్యి వెలిగించేసుకొని కట్లె పొయ్యి మీద నేను మట్టి పాత్ర పెట్టేసుకుంటున్నాను. ఇందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని సగం కప్పు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు మొత్తం మెత్తగా అయిపోవాలి, అప్పటి వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు టమాటా ముక్కలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లోనే అది మొత్తం మగ్గాలి, మెత్తగా అయిపోవాలి. చూడండి, ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని సన్నగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా సన్నగా పేస్ట్ లాగా చేసేసుకొని ఇప్పుడు మనం రెడీగా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే మట్టి పాత్రలో ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్లో 3 పచ్చి బిర్యానీ ఆకులు, 2 ఇలాచీలు, 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 స్పూన్ జీరా ఇవన్నీ వేసేసుకొని మనం కొంచెం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని కలిపేసుకోవాలి. మనకు ఆనియన్ బాగా వేగాలండి, ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, సగం స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసేసుకొని కలిపేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలండి, లేకుంటే టమాటా పేస్ట్ అంతా మాడిపోతుంది. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుందండి మనకు. అలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం పొడి వేసుకోవాలండి. మేము కొద్దిగా ఎక్కువ తింటాం కాబట్టి నేను 2 స్పూన్లు వేస్తున్నాను. లేదంటే మనకు రుచికి సరిపడా కారం పొడి వేసుకోవచ్చు. అలాగే సాల్ట్ కూడా రుచికి సరిపడా వేసుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇందులో మనము సగం గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. మనకు గ్రేవీ ఎలా కావాలనేది చూసుకొని నీళ్ళు పోసుకోవాలండి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతలోపు సగం కప్పు పెరుగును మనం ఇలా మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మన కర్రీ ఎలా అయిందో చూద్దామండి. చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో మనము ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగును అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఖచ్చితంగా పెరుగును మనము పేస్ట్ లాగా చేసుకోవాలండి. అస్సలు పెరుగు బిడ్డలుగా ఉండకూడదు. అది చూసుకోవాలి, లేదంటే పైన మొత్తం అలా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి. లీటర్ పాలతో చేసిన పన్నీర్ అండి ఇది. ఈ పన్నీర్ ఇప్పుడు నేను ఇందులో వేసేస్తున్నాను. నేను డైరెక్ట్ వేసేస్తున్నానండి, ఆయిల్లో ఫ్రై చేయలేదు. ఎందుకు అంటే మనం ఇలా డైరెక్ట్ వేయడం వల్ల ఆ మసాలాలన్నీ బాగా పీల్చుకుంటాయండి పన్నీర్ ముక్కలు. కాబట్టి ఫ్రై చేయకూడదు. ఫ్రై చేస్తే అలా పీల్చుకోవన్నమాట మసాలాలు. అలా మెల్లగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా పొడి వేస్తున్నాను. వేసుకొని కూడా నెమ్మదిగా స్లోగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మన కర్రీ చూద్దామండి. చూడండి, మన కర్రీ ఆల్మోస్ట్ ఉడికిందండి. కుతకుతమంటూ బాగా ఉడుకుతుంది మన కర్రీ. ఒక్కసారి అలా కలిపేసుకొని మీద కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే మన మసాలా పన్నీర్ కర్రీ రెడీ అండి. డాబా స్టైల్ మసాలా పన్నీర్ కర్రీ రెడీ అండి. చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. పన్నీర్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిందండి. ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ మీద ప్రెస్ చేస్తే డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోవచ్చు. ఖచ్చితంగా ఒకసారి చూడండి, ట్రై చేయండి. అలాగే ఈ పద్ధతిలో పన్నీర్ కర్రీ కూడా ఒకసారి చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.